It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈ బాడీ పెయిన్స్ చేయబట్టి మార్నింగ్ కొంచెం లేట్ అవుతుంది. 4:55కి లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ చదువుతున్నా. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వాచ్ టిల్ ద ఎండ్. లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత అకాడమీకి వెళ్ళిపోయినా. అకాడమీలో స్టార్టింగ్ సమ్ వార్మప్, లెగ్ రైజెస్, సైడ్ లెగ్ రైజెస్ అన్నీ చేస్తున్నాను అనమాట. సమ్ షాడో బాక్సింగ్ కూడా చేసిన. దాని తర్వాత ర్యాప్స్ కట్టుకున్నా. కొంచెం హార్డ్గానే చేద్దాం అన్నాడు మాస్టర్. సో చేస్తున్నాం ఇంకా. సో అట్లా ఛాన్స్ బ్యాక్ కొట్టినాం అనమాట. 3 minutes అనమాట కంటిన్యూస్గా. బ్యాక్ కొట్టిన తర్వాత సమ్ స్పారింగ్ కూడా చేసినాం అనమాట మాస్టర్తోని కాసేపు. 6 minutes స్పారింగ్ చేసినాం అనమాట. మోస్ట్లీ 6 minutes or 5 minutes స్పారింగ్ చేసిన అంతే. సో వర్క్ కూడా అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తున్నా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. వాచ్ టిల్ ద ఎండ్. తర్వాత ఫిజియోథెరపీకి వెళ్ళిపోయినా. నెక్ పెయిన్ తగ్గలేదని చెప్పాను కదా ఆల్రెడీ. సో అక్కడ కొంచెం మనకి చేశారు వాళ్ళు ట్రీట్మెంట్. కొంచెం రికవరీ అయినట్టు అనిపించింది. అండ్ ఇంటికి వచ్చి కొద్దిసేపు ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. ఈరోజు మన టాపిక్ కూడా అదే, అబౌట్ ఇల్ హెల్త్. హెల్త్ బాగాలేకుంటే ప్రాబ్లం మీద ఫోకస్ చేయకుండా సొల్యూషన్ మీద ఫోకస్ చేసి ఇగో ఇట్లుంటుంది. ఆ రోజే కిక్ బాక్సింగ్కి వెళ్ళి, ఆ రోజే హాస్పిటల్కి వెళ్ళి, ఆ రోజే జిమ్కి వెళ్ళి ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్, ఐఎమ్ కంప్లీట్లీ ఎనర్జెటిక్ అండ్ వెళ్ళి జిమ్లో వెళ్ళి లెగ్స్ కొడుతున్నా. అదే పెద్ద షాకింగ్ అక్కడ, రైట్? సో ఇట్స్ అబౌట్ మెంటల్ ఫ్రెండ్స్. మన మైండ్ సెట్ మీద డిపెండ్ అవుతుంది ఏదైనా. హెల్త్ బాగాలే అంటే ఖాళీగా ఇంట్లో ఉంటాం, రైట్? మనం అనుకుంటే. సో వీడియో మొత్తం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్లో బాగా చెప్పిన దీని గురించి. సో జిమ్ అయిపోయింది ఫ్రెండ్స్, లెగ్ వర్క్ కూడా అయిపోయింది. సో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. వాచ్ టిల్ దెన్, టేక్ కేర్ ఎవ్రీబడి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఈరోజు మన డేట్ 254 of 369. ఈ రోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్ లో కామన్ పీపుల్ అందరూ ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నా. అది కామన్ ప్రాబ్లం ఉంటున్నా కానీ అది చాలా మేజర్ డిఫరెన్స్ తీసుకొస్తుంది మన లైఫ్ లో. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు ఆ ప్రాబ్లమ్ ని మనం అందరం సాల్వ్ చేద్దాం. ఆ ప్రాబ్లం నుంచి మనం అందరం ఓవర్కమ్ అవుదాం అనమాట, టు మేక్ అవర్ లైఫ్ ఎ బెటర్ లైఫ్. సో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? ఆ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉండే ఒక మైండ్ సెట్, ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అబౌట్ దర్ హెల్త్. సో నీ హెల్త్ పట్ల నీ యాటిట్యూడ్ ఏంటనేది చాలా మనం గమనించాల్సిన పదం అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొందరు ఏం చేస్తారంటే హెల్త్ బాగుందనుకో ఎంత పని చేయడానికి రెడీగా ఉంటారు. హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తారు? హెల్త్ బాలేదు అని ఒక సాకు అడ్డం పెట్టి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ పక్క పెట్టేస్తారు. మరి ఇంకో కొందరు జనాలు ఉంటారు, హెల్త్ బాగున్నా హెల్త్ బాలేకపోయినా చేసే పని టైంకి చేస్తారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ పీపుల్? ఒకరు ఏం చేస్తారు, హెల్త్ ని సాకుగా వాడుకుంటారు. ఇంకోరు ఏం చేస్తారు, హెల్త్ ని సాకుగా వాడుకోకుండా అయినా గాని కష్టపడతారు. వాళ్ళ లోపల డ్రివెన్నెస్ గాని, ఆ డిటర్మినేషన్, ఆ డెడికేషన్ వాళ్ళ లోపల ఉంటది. సో మీరు ఏ దాంట్లో ఉండాలనుకుంటున్నారు? ఒకసారి గమనించండి. ఏ దాంట్లో అంటే హెల్త్ సాకు పెట్టుకొని అన్ని పనులు ఆపేద్దాం అనుకుంటున్నామా? లేకపోతే హెల్త్ మంచిగున్నా, మంచిగా లేకున్నా చేద్దాం అనుకుంటున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియో చూడండి. నిన్న వీడియో చూడండి, ఈరోజు వీడియో చూడండి. నాకు ఈ నెక్ అంతా ఫుల్ నెక్ ప్రాబ్లమ్ వస్తుంది. తల ఇట్లా కరెక్ట్‌గా తిప్పడానికి కూడా రావట్లేదు. బట్ స్టిల్ నేను అకాడమీకెళ్తున్నా. ఒకసారి మీరు నా వీడియో చూసుకుంటే ట్రైనింగ్ చేసిన. నా ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చిందా గాని, నా నెక్ అంతా పెయిన్ వచ్చినా గాని నేను అకాడమీకెళ్ళినా, ట్రైనింగ్ చేసిన, స్పారింగ్ చేసిన. ఆ తర్వాత ఇప్పుడు చూడండి వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నా. తర్వాత ఫిజియోథెరపీకెళ్ళిపోతా. తర్వాత జిమ్‌కెళ్ళిపోతా. ఐ విల్ నాట్ గోయింగ్ టు స్లీప్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పీపుల్? హెల్త్‌ని ఎక్స్‌క్యూజ్‌గా వాడుకునే వాళ్ళు, హెల్త్‌ని ఎక్స్‌క్యూజ్‌గా వాడుకోకుండా కష్టపడే వాళ్ళకి డిఫరెన్స్ ఏందంటే, దీస్ పీపుల్ ఎవరైతే ఎక్స్‌క్యూజ్ చెప్తారో దే ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్, నాట్ ఆన్ ద సొల్యూషన్. గమనించండి. ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్, నాట్ ఆన్ ద సొల్యూషన్. ఎవరైతే రిగార్డ్‌లెస్ హెల్త్ సహకరించినా, సహకరించకపోయినా నేను ఈ పని అనుకున్నా, ఆ పని నేను చేయాల్సిందే. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు మీ ఇన్ థిస్ వరల్డ్ అనే థాట్ ఉన్న వాళ్ళకి దే ఫోకస్ మోర్ ఆన్ ద సొల్యూషన్ రాదర్ దెన్ ద ప్రాబ్లమ్. ఓకేనా? సో ఇప్పుడు నాకు నెక్ పెయిన్ వస్తుంది. నాకు నెక్ పెయిన్ వస్తుంది, నేను ప్రాబ్లమ్ పైనే ఫోకస్ చేసినా అనుకోండి, ఈ బాడీ నన్ను ఏ పని చేయనీయదు. అదే నేను సొల్యూషన్, సో ఇప్పుడు నాకు నెక్ పెయిన్ వస్తుంది. సో ఇప్పుడు ద బెస్ట్ థింగ్ దట్ ఐ కుడ్ డూ ఈస్ హావ్ టు గో టు సమ్ డాక్టర్, కన్సల్ట్ సమ్ డాక్టర్ అండ్ టేక్ సమ్ ప్రాపర్ మెడికేషన్. ఖతం. గెట్ బ్యాక్ టు ద టాపిక్. సో ఇక్కడేంటి? వాట్ ఇస్ ద మీనింగ్ హియర్? ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే గమనిస్తే మీకిక్కడ అర్థమయ్యేదేంటి?
నేను ప్రాబ్లమ్ గురించి ఆలోచించకుండా సొల్యూషన్ ఫైండ్ ఔట్ జేసినా గాబట్టి, నా పని లాగట్లేదు. బట్ జనాలెక్కడ స్టక్ అయిపోతారు? వాళ్ళు ప్రాబ్లమ్ గురించి ఆలోచిస్తారు. సొల్యూషన్ గురించి ఆలోచించరు. కాబట్టి వాళ్ళక్కడే స్టక్ అయిపోతారు. కాబట్టి మీరు గూడా ఈ హెల్త్ సంబంధించిన ఎక్స్‌క్యూజెస్ నుంచి స్టక్ అవ్వకుండా ముందుకు ఫార్వర్డ్ ఎళ్ళాలంటే, యూ హావ్ టు ఫైండ్ ద సొల్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకడు కొత్తగా జిమ్‌కి పోయిండు. ఓకేనా? జిమ్‌కి పోయినప్పుడు జిమ్‌కి పోయి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పక్కా డెఫినిట్‌గా నీకు బాడీ చిన్నప్పటి నుంచి అలవాటు లేనిది కొత్తది ఒకటి చేస్తున్నావు కాబట్టి డెఫినిట్‌గా నీకు బాడీ పెయిన్స్ హెవీగానే వస్తాయి. సో, హెవీగా బాడీ పెయిన్స్ రాగానే వాడేం చేస్తాడు? అమ్మో! నాకు బాడీ పెయిన్స్ హెవీగా వస్తున్నారా అనేసి వాడు ప్రాబ్లమ్ పైన ఫోకస్ చేసి జిమ్ పోవడం బంద్ చేస్తాడు. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటా తర్వాత జిమ్ పోతా అంటాడు. ఆ 1 వీక్ అయిపోయిన తర్వాత ఏమైతది? అదే గుర్తొచ్చి కంప్లీట్‌గా వాడు జిమ్ చేయడమే మానేస్తాడు. ఇంకోటేం చేస్తాడు? నొప్పి లేసినా మానే చేస్తాడు. ఈరోజు నాకు బాడీ అంతా నొప్పుంది. అయినా గాని రేపు పోయి చేస్తా. రేపు కూడా నొప్పుంది. అయినా గాని రేపు పోయి చేస్తా. అంటే ఏంది? అక్కడ వాడేం చేస్తున్నాడు? నా బాడీ పెయిన్స్ ఉన్నాయి. కాబట్టి నా బాడీకి రెస్ట్ ఇస్తే రికవరీ అయిపోతది. అంటే అక్కడేమైంది? ప్రాబ్లమ్ మీద నుంచి కాకుండా సొల్యూషన్ మీదకెళ్ళిండు వాడు. కాబట్టి సొల్యూషన్ మీదకెళ్ళిండు కాబట్టి సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేస్తాడు. బాడీ రికవరీ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ డే ఎళ్తాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫ్రెండ్స్. మీరు తీసుకున్న ఏ ఫీల్డ్ అయినా పర్లేదు. యూ హావ్ టు ఫోకస్ ఆన్ ద సొల్యూషన్ రాదర్ దెన్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ గురించి ఆలోచించిన కొద్దీ ఏమైతదో తెలుసా? ఇప్పుడు మనం ఊర్లల్లా మన కలుపు మొక్కలు అంటాం కదా! వీడ్స్ అంటాం కదా! ఫార్మర్ ఏం చేస్తాడు? రైతు ఏం చేస్తాడు? ఎరువుని మంచి పంట మీద పండిస్తే సల్లితే మంచి పంటొస్తది. అదే ఎరువుని తీసుకపోయి గడ్డి మీద చల్లితే గడ్డి గూడా మంచిగానే పెరుగుతది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంది? మన లోపట ఉన్న ఇల్ హెల్త్‌ని పదే పదే తలుసుకొని ఆ ప్రాబ్లమ్ పైన ఫోకస్ చేసి మనం ఇంకా ఎక్కువ సిక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ దట్ ఈస్ ద మెయిన్ రూల్. యూ హావ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్ రాదర్ దాన్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్. వెరీ సింపుల్ లాజిక్. సో, ఇది గనుక మీరు మీ లైఫ్‌లో జేసుకోగలిగితే ఇంకోసారి మీరు ఈ హెల్త్ అనే ఎక్స్‌క్యూజ్‌ని మీరు జిందగీలో వాడరు. అలాంగ్ విత్ థట్ దేర్ ఆర్ 3 మోర్ రూల్స్. ఈ బుక్‌లో మనకి 3 రూల్స్ ఇచ్చారన్నమాట. ఆ 3 రూల్స్ గూడా చెప్తా చూడండి. ఎట్లా మనం ఈ లైఫ్‌లో ఈ ఇల్ హెల్త్ అనే ఒక ఎక్స్‌క్యూజ్ నుంచి బయటికెళ్ళి మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి. సో, రూల్ నంబర్ 1 రిఫ్యూజ్ టు టాక్ అబౌట్ యువర్ ఇల్ హెల్త్ ఆర్ బ్యాడ్ హెల్త్. అంటే ఇప్పుడు చూడండి నాకు జ్వరం వచ్చిందనుకో, వాడేం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి జ్వరం వచ్చిందనుకో, బయటికెళ్ళి ఎవడు కనపడితే నాకు జ్వరం వచ్చింది అందరితోని చెప్తుంటాడు. సో, అప్పుడు వాడికేమొస్తది? అయ్యో! పాపం వీడికి జ్వరం వచ్చింది అని సింపతి వస్తది. బట్ రెస్పెక్ట్ వస్తదా? హానర్ వస్తదా? లాయల్టీ వస్తదా? ఏం రాదు. నీకు సింపతి వస్తది. మనకు సింపతి కావాలా? ఈ సింపతి కావడం కోసం బతుకుతున్నాం మనం చెప్పండి. యెస్ ఆర్ నో? సో, నెవర్ టాక్ అబౌట్ యువర్ బ్యాడ్ హెల్త్. ఎప్పుడు గూడా మీ బ్యాడ్ హెల్త్ గురించి మీరు మాట్లాడొద్దు. మాట్లాడితే యూ విల్ గెట్ వాట్? యూ విల్ గెట్ దట్ పైన దొరికే సింపతి దొరుకుతది. అయ్యో! పాపం అంటారు గానీ, నీకు రెస్పెక్ట్ ఇయ్యరు. నీకు లాయల్టీ ఉండదు. నువ్వు ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్ లాగా కనిపియవు. అరే! వీడికి కష్టం వస్తే మానేస్తాడురా అనే ఒక గివింగ్ అప్ అనే యాటిట్యూడ్‌ని నీ లోపట కనబడతది. కాబట్టి నెవర్ ఎవర్ టాక్ అబౌట్ యువర్ బ్యాడ్ హెల్త్ టు ద అదర్ పీపుల్. వేరే వాళ్ళకి తెలవాల్సిన అవసరం లేదు నీ హెల్త్ బాలేదు. యూ హావ్ టు ఫైండ్ సొల్యూషన్స్ బై యువర్ సెల్ఫ్ అండ్ గెట్ రికవర్డ్. అండ్ రూల్ నంబర్ 2 ఈస్ స్టాప్ వరింగ్ అబౌట్ యువర్ హెల్త్. అంటే మనం హెల్త్ గురించి దిగులు పడడమే మానేయండి. ఓకేనా? ఎందుకంటే గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కలుంటాయి. వాటికి గూడా జరాలొస్తాయి. అవి దవాఖానకి పోతాయా? వాటికి మెడిసిన్ ఉంటదా? ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు కోతులుంటాయి, డియర్స్ ఉంటాయి, లయన్ ఉంటది, టైగర్ ఉంటది. అవన్నీ అడవిలో ఉంటాయి. అవి గూడా సమ్మర్, వింటర్, రైనీ సీజన్ అన్ని టైప్స్ ఆఫ్ క్లైమేట్స్‌కి అలవాటు పడి ఉంటాయి. వాటికి జరాలు రావా? వాటికి సర్ది రాదా? వాటికేమైనా మెడిసిన్స్ ఉన్నాయా? వాటికేమైనా డాక్టర్స్ ఉన్నారా? కాదు గదా! బట్ అర్థం చేసుకోండి. దిస్ హ్యూమన్ బాడీ, దిస్ లివింగ్ క్రియేచర్ ఇట్ హాస్ ఇట్స్ ఓన్ కెపాసిటీ ఆర్ కేపబిలిటీ టు రికవర్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ బై ఇట్‌సెల్ఫ్. గమనించండి ఫ్రెండ్స్. నీకు సర్దయిందనుకో, పోయి టాబ్లెట్‌లేసుకున్నావనుకో 3 రోజులు తగ్గుతది. టాబ్లెట్ ఏసుకోకపోతే 4 రోజులు తగ్గుతది. ఒక రోజు ఎక్స్‌ట్రా అయితది. బట్ యూ నో నీడ్ టు వర్రీ అబౌట్ యువర్ హెల్త్. ఇట్ విల్ హీల్ ఇట్‌సెల్ఫ్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రాపర్టీ ఫర్ దిస్ హ్యూమన్ బాడీ హావ్. ఫర్ దిస్ హ్యూమన్ బాడీ కాదు ఏ లివింగ్ క్రియేచర్ కన్నా ఉందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కరోజు, 2 రోజులు, ఒక 1 వీక్ అయితే పర్వాలేదు. హెల్త్‌ని ఎక్స్‌క్యూజ్ చేసుకొని మనం చేయాల్సిన పనులు కొన్ని నెలలు పక్కబెడతారు చూడండి. పోస్ట్‌పోన్ చేస్తారు చూడండి. వాళ్ళ గురించి మాత్రం నేను చెప్తున్నా. హెల్త్ పాడైంది. ఓకే. ఒక రోజు, 2 రోజులు. ఓకే. 1 వీక్ ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. గో అండ్ గెట్ రికవర్డ్ అండ్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. బట్ 1 వీక్ కంటే మించింది హెల్త్ పాడైంది ఏదుండదు. మీరు గమనించండి. సర్దైనా 1 వీక్ కంటే ఎక్కువుండదు. జ్వరం వచ్చినా 1 వీక్ కంటే ఎక్కువుండదు. ఓకేనా? బాడీ పెయిన్స్ వచ్చినా 1 వీక్ కంటే ఎక్కువుండవు. ఈ చిన్న వాటికి గూడా జనాలు ఎక్స్‌క్యూజ్‌గా వాడుకొని చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారు. కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మెయిన్‌గా. కాబట్టి నెవర్ ఎవర్ వర్రీ అబౌట్ యువర్ హెల్త్ కండిషన్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హీల్ బై ఇట్‌సెల్ఫ్. గివ్ ఇట్ సమ్ టైమ్ అండ్ గెట్ రికవర్డ్ అండ్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. దట్ ఈస్ రూల్ నంబర్ 2. అండ్ రూల్ నంబర్ 3 ఈస్ జస్ట్ బి గ్రేట్‌ఫుల్ ఆఫ్ వాటెవర్ యూ హావ్ ఫ్రెండ్స్. యూ హావ్ టు ఫీల్ గ్రేట్‌ఫుల్. యూ హావ్ టు ఫీల్ థాంక్‌ఫుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జరమొచ్చింది. ఓకే. నైస్. జ్వరం వరకే ఆగిపోయింది. అది ఇంక నాకు డెంగ్యూ రాలేదు, మలేరియా ఫీవర్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద ఎళ్లి కింద పడుతుంటావు. అమ్మో! నాయన దెబ్బ కొంచెమే తగిలింది నాయన కింద ఇంకా గట్టిగా తాకితే బొక్క ఇరిగిపోయేదేమో. అంటే ఇంకా వర్స్ట్ సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి గదా! కాబట్టి అట్‌లీస్ట్ నువ్వు కొంచెమే సిక్ అయినవు. కాబట్టి యూ హావ్ టు ఫీల్ వాట్? గ్రేట్‌ఫుల్. వెన్ యూ ఫీల్ గ్రేట్‌ఫుల్ వాట్ హ్యాపెన్స్? యువర్ బాడీలో కొన్ని కొత్త టైప్స్ ఆఫ్ న్యూరాన్స్, కొన్ని కొత్త టైప్స్ ఆఫ్ టిష్యూస్ డెవలప్ అయితాయన్నమాట.
అందుకనే ఫ్రెండ్స్ గ్రేట్‌ఫుల్‌గా ఉండు అనంటారు. మనం ఫుడ్ తినేటప్పుడు గూడా, ఆ ఫుడ్ లోపటికెళ్ళి మంచిగా అరగడానికి తినే ముందు ప్రేయర్ చేస్తాం. రైట్? దేవుడిని మొక్కి ప్రేయర్ చేస్తాం. ఎందుకు దేవుడిని మొక్కుతాం? ఆ తిన్న ఫుడ్ మంచిగా అరిగి మన బాడీకి అందాలని. అంటే గమనించండి ఫ్రెండ్స్, మనం ఏదనుకుంటే అది జరుగుతది. కాబట్టి యూ హావ్ టు ఫీల్ గ్రేట్‌ఫుల్ అబౌట్ యువర్ హెల్త్. ఓకేనా? నీ హెల్త్ ఎంత వరస్ట్‌గున్నా నువ్వు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు బాడీ అస్సలు సెట్ అయితలేదు. నా బాడీ పెయిన్స్ హెవీగా ఉన్నాయి. నేను బెడ్ మీద పడిపోయి ఉన్నా. అప్పుడు కూడా ఆల్ ఈజ్ వెల్ అని గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వు. డెఫినిట్‌గా యూ విల్ రికవర్ ఫాస్ట్‌లీ. కొంచెం ఫాస్ట్‌గా రికవర్ అవుతారు. ఇప్పుడు ఇద్దరున్నారు బెడ్‌ల మీద. ఇద్దరికి ఫుల్ సివియర్‌గా వైరల్ ఫీవర్ వచ్చింది. ఒకడేమో గ్రేట్‌ఫుల్ ఆల్ ఈజ్ వెల్ అనుకుంటాడు. ఇంకోడేమో భయపడుతుంటాడు ఆ జ్వరం చూసి. నాకేమైతదో అని. కాబట్టి ఎవరు తొందరగా రికవర్ అయితారు చెప్పండి? ద వన్ హూ ఈస్ వెరీ గ్రేట్‌ఫుల్. ఎవరైతే గ్రేట్‌ఫుల్‌గా ఉన్నారో వాడు రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, దట్ ఈస్ రూల్ నంబర్ 3. నెవర్ ఎవర్ వరీ అబౌట్ యువర్ హెల్త్ కండిషన్స్. జస్ట్ బీ గ్రేట్‌ఫుల్ ఎట్ వాటెవర్ పొజిషన్ యూ ఆర్. ఓకేనా. ఇంకా దానికంటే వరస్ట్ హెల్త్ కండిషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి నువ్వు అక్కడి వరకు ఎళ్ళలేదు. నువ్వు ఇక్కడి వరకే ఆగినావు కాబట్టి, నీ హెల్త్ అక్కడి వరకే పాడైంది. కొంచెమే పాడైంది కాబట్టి యూ హావ్ టు ఫీల్ గ్రేట్‌ఫుల్. సో, ఈ 3 రూల్స్‌ని పాటిస్తే డెఫినిట్‌గా యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ సిక్, ఆర్ ఒకవేళ నువ్వు సిక్ అయినా గాని కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటాయి. అండ్ ఈ హెల్త్ అనే ఒక ఎక్స్‌క్యూజ్‌ని మనం ఇంకా లైఫ్‌లో ఎప్పుడు వాడం ఫ్రెండ్స్. కాబట్టి మనకి చాలా తక్కువ టైమ్ ఉంది. ఈ లైఫ్ ఈస్ వెరీ షార్ట్. ఈ లైఫ్‌లో మనం ఎంజాయ్ జేయాలి. ఎక్కువ ఎక్స్‌ప్లోర్ జేయాలి. రైట్? ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే ఎప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తాం? ఎంజాయ్‌గా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, యాక్టివ్‌గా ఉన్నప్పుడు చేస్తాం. మనల్ని మనం హెల్త్ అని ఎక్స్‌క్యూజ్ పెట్టుకొని బాధపడి హెల్త్‌ని పాడు చేసుకొని, ఈ లైఫ్‌ని ప్రాపర్‌గా కంప్లీట్‌గా రైట్ ఫీల్ అవ్వకుండా, ఎంజాయ్ అవ్వకుండా ఎళ్ళిపోతే కష్టం గదా! కాబట్టి యూ హావ్ టు ఫీల్ గ్రేట్‌ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్. వాటెవర్ సిట్యుయేషన్ యూ ఆర్ ఇన్. సో, ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ హెల్ప్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గూడా ఎళ్లి ఫిజియోథెరపీకెళ్ళాలి. ఆ తర్వాత జిమ్‌కెళ్ళాలి. చాలా పనులున్నాయి కాబట్టి కొంచెం వీడియో ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తున్నా. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.